వెల్కమ్ టు మన తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 3 లో మీకు ఎంత మందికి సంజన గారి దృష్టి చీదర పుట్టింది? అవునా కదా? పవన్ కళ్యాణ్ అయితే ఎక్సలెంట్ గా నచ్చాడు. ఒక పాయింట్ లో ఆమె ఆ వాష్రూమ్ లో ఉన్నది అన్ని బయట పెట్టాను అన్నప్పుడు, మీరు బయట పెట్టకపోతే నేనే తీసి పడేస్తాను అన్నప్పుడు పవన్ కళ్యాణ్ అయితే ఎక్సలెంట్ గా నచ్చాడు. గర్ల్స్ అందరూ దానికి ఓకే అంటే మీరు అక్కడ పెట్టుకోవచ్చు, లేకపోతే నేనే తీసి పడేస్తాను అన్న మాట ఎక్సలెంట్ గా అనిపించింది. ఆ తర్వాత దమ్ము శ్రీజ అండ్ ప్రియా వాళ్ళిద్దరూ కలిసి రాము రాథోడ్ ఫుడ్ తినేటప్పుడు తను అలా చేయటం మీకు నచ్చిందా నచ్చలేదు? నాకైతే నచ్చలేదు. తను ఏమన్నాడు, తను బాస్ వాళ్ళు మాకేమన్నా పనిష్మెంట్ ఇస్తారేమో అని ఒక నార్మల్ గా అన్నాడు. దాన్ని వీళ్ళు పట్టుకొని మేము ఫుడ్ తినేటప్పుడు నువ్వు ఇలా అంటావా అది అని అంటే, ఆ తర్వాత తను ఫుడ్ తినకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాడు. ఆ తర్వాత తను వెళ్ళి శ్రీజ తనకు డ్యూటీ ఇస్తే వెళ్ళి క్లాస్ అన్ని క్లీన్ చేస్తా ఉన్నాడు. వీళ్ళు అనేసి వెళ్ళిపోయి వీళ్ళే ఏడ్ చేస్తున్నారు. బట్ తన మీద ఇలాంటి నింద వేసినా కానీ తను ఎక్కడ ఏడ్చినట్టు కానీ అస్సలు అనిపించలేదు. మర్యాద మనిషి కూడా నాకైతే అస్సలు నచ్చలేస్తుంది. అవునా కాదు? తనకు అనిపిస్తుందంట, బట్ అనడు. రాము రాథోడ్ గారిని మీరు ప్రశ్నించేలాగా చేస్తున్నారు, ఇన్నోసెంట్ ఫేస్ పెట్టేసి అని అంటాం. నాకైతే అస్సలు నచ్చలేదు. ఏదైనా అనిపించినప్పుడు నువ్వు మొహం మీద చెప్పాలి, కానీ ఇప్పుడు అనిపిస్తుందని వాళ్ళు ఏదన్నా పాయింట్ రైజ్ చేస్తే అప్పుడు నువ్వు మాట్లాడటం అయితే నాకైతే అస్సలు నచ్చలేదు. ఓకే, ఎపిసోడ్ లోకి వెళ్తే ఎపిసోడ్ అయితే అరాచకంగా ఉంది. చాలా అంటే చాలా పాయింట్స్ ఉన్నాయి. అన్ని పాయింట్స్ షార్ట్ అండ్ స్వీట్ గా మాట్లాడుతున్నాం, వెంటనే లాగించద్దు. ఓకేనా? స్టార్టింగ్ లోనే బిగ్ బాస్ ఓనర్స్ అందరూ కలిసి ఒకరిని నామినేట్ చేయాలంటే వాళ్ళందరూ సంజన గారి పేరు చెప్పారు. ఎందుకంటే మీరు నిన్న మా అనుమతి లేకుండా హౌస్ లోకి చాలా సార్లు వచ్చారు, హాట్ వాటర్ కోసం అలా వచ్చారు అని ప్రతి ఒక్కరూ అదే పాయింట్స్ మీద సంజన గారిని నామినేట్ చేశారు. బట్ ఇక్కడ మర్యాద మనిషికి కొంచెం ఓవర్ గా మాట్లాడారు. నామినేషన్స్ పాయింట్ మాట్లాడితే బాగానే ఉంటుంది, మీరు మా కన్వర్జేషన్ ఏదైనా మాట్లాడుకునేటప్పుడు బ్రేక్ చేస్తున్నారని సంజన గారిని అన్నారు. బట్ ఆ తర్వాత మిమ్మల్ని చూస్తే నెగిటివ్ ఫీలింగ్ వచ్చేస్తుంది, నెగిటివ్ థాట్స్ వచ్చేస్తుంది. మీరు ఇట్లా నెగిటివ్ మనిషి, ఇక్కడ నాకు ఉండడానికి హౌస్ వార్మనికి మీరు సరిపోరు అని అంటమైతే నాకు ఆ ఒక్క పాయింట్ ప్రెసెంట్ ఆఫ్ లో అంత హార్ష్ గా మాట్లాడాల్సిన అవసరం లేదు అని అనిపించింది. బట్ తర్వాత సంజన గారు చేసిన విధానాన్ని చూసి అదే అనిపించింది, అదే నిజం, మర్యాద మనిషి బాగానే మాట్లాడాలి అనిపించింది. ఆ తర్వాత అనిపించింది, బట్ చూసేటప్పుడు మాత్రం అలా మాట్లాడకపోతే బాగుండు అని అనిపించింది. ఆ తర్వాత ప్రియా గారు మీకు కుకింగ్ రాదు, ప్రియా సంజన గారితో మీకు కుకింగ్ రాదన్నారు కదా, మరి మీరు కుకింగ్ చేస్తున్నారు బాగానే ఉంది, మళ్ళీ బ్యాక్ బిచ్చింగ్ కూడా చేస్తున్నారు. మీరు ఒక పర్సన్ లేనప్పుడు అతని గురించి మాట్లాడుతున్నారు అంటే, ప్రియా గారు మా ఇండస్ట్రీలో ఎవరు ఇంతమంది బ్యాక్ బిచ్చింగ్ చేయరు అని సంజన గారు ప్రియా గారితో అన్నారు. బ్యాక్ ఆమె ఏమనుకున్నారు, బ్యాక్ ఏదో రాంగ్ వర్డ్ అంటున్నారు, బట్ ఇక్కడ ఆమె బ్యాక్ బిచ్చింగ్ అంటే వెనకాల మాట్లాడటం. ఆమెకు ఆ పాయింటే ఫస్ట్ అర్థం కాలేదు. ఓకేనా? సంజన గారు ఆ తర్వాత ఇమాన్యుల్ చెప్పాడు, మీ సిరీస్ జరిగింది మీ ఇండస్ట్రీలో ఎవరు ఇట్లా వాడరా అంటే, వాడతారు, ఎందుకు వాడరు, బ్యాక్ బిచ్చింగ్ వాడతారు అన్నారు. ఇక్కడ ఇమాన్యుల్ కూడా నాకు బాగా నచ్చింది. ఆ తర్వాత భరణి గారిని అడుగుతుంది సంజన గారు, అసలు రాంగ్ వర్డ్ కదా, అదేం రాంగ్ వర్డ్, బ్యాక్ బిచ్చింగ్ అనేది రాంగ్ వర్డే కాదు. ఓకేనా? మీరు మాట్లాడారు ఎక్కడ. తర్వాత ఆశీష్ రెడ్డి గారు కూడా చెప్పారు, వాళ్ళు ఆమె గురించి మీరు మాట్లాడారంట, ఫ్రీ బర్డ్ అన్నారు ఆమెని. నిన్న ఎపిసోడ్ లో మీకు మ్యారేజ్ అయిందంటే ఆమె ఫ్రీ బర్డ్ అని అనేసారు. ఆశీష్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు, మీరు అన్నారు కదా ఫ్రీ బర్డ్ అని, అది బ్యాక్ బిచ్చింగ్ లాగే వస్తుంది కదా, మీరు అన్నారు కదా అని ఆశీష్ రెడ్డి గారు డైరెక్ట్ గా సంజన గారిని అడిగారు. అప్పుడు సంజన గారు మీరు అలా అనుకుంటే సారీ ఫీల్ అవుతాయి అని సంజన గారు సారీ చెప్పాడు. అక్కడ అంతవరకు బాగానే ఉంది, సారీ చెప్పేసి మీరు ఫీల్ అయితే సారీ. ఆ తర్వాత మార్నింగ్ లేవగానే ఎవరు నువ్వు అని సాంగ్ తో అందరూ లేచారు. ఆ తర్వాత వీతులకేమో బ్లాక్ టీ కావాలంట, మనిషికేమో హాట్ వాటర్ కావాలంట. మనిషి వాటర్ హాట్ వాటర్ అప్రూవ్ చేసేసాడు రీతులకి, మనిషి తాగమని. ఓకేనా? ఆ తర్వాత సంజన డేమోన్ పవన్ ఇద్దరు డ్యాన్స్ చేస్తే సంజన గారి అక్కడ బనానా ఇచ్చారు. అది తీసుకుని సంజన గారు, ఇక్కడ ఇంత కష్టపడాలా మేము ఈ ఒక్క బనానా కోసం అంటే, అక్కడ రాము రాథోడ్కి చాలా బాగా చెప్పారు, ఈ బనానా కోసం బయట చాలా మంది ఇంకా కష్టపడుతున్నారు, ఈ కష్టం ఏముంది రాము రాథోడ్ సంజన గారు అన్న మాట అయితే ఎక్సలెంట్ గా అన్నారు. ఆ తర్వాత ఇక్కడే నాకు ప్రియా అను శ్రీజ నచ్చల. రాము రాథోడ్ అండ్ సృష్టి వర్మ ఇద్దరు ఫుడ్ తింటున్నప్పుడు, మళ్ళీ సంజన గారు కూడా ఫుడ్ తింటున్నప్పుడు ప్రియా అండ్ శ్రీజ అడిగారు మేము తింటామని. ఇప్పుడు వాళ్ళు తినబోతున్నప్పుడు రాము రాథోడ్ ఏమన్నారు, మాకు బిగ్ బాస్ వాళ్ళు ఏమైనా పనిష్మెంట్ ఇస్తారేమో మీరు ఇట్లా తింటుంటే అని నార్మల్ గా మాట్లాడారు. బట్ వాళ్ళు దీని ప్రియా అయితే చాలా అంటే చాలా ఓవర్ చేసింది. మీరు హౌస్ లోకి వచ్చినప్పుడు మీకు ఫ్రూట్స్ ఇచ్చాం, అన్ని ఇచ్చాం, అప్పుడేమన్నా ఇప్పుడు వచ్చి ఇలా మాట్లాడుతున్నారు అని ప్రియా అయితే రాము రాథోడ్ని గట్టిగా ఆర్గ్యూ చేసింది. శ్రీజ కూడా అలాగే మాట్లాడింది, మర్యాద మనిషి కూడా మధ్యలో వచ్చి అలాగే మాట్లాడాడు. ఆ తర్వాత వీళ్ళు అలిగేసి వెళ్ళిపోతే రాము రాథోడ్ ఫుడ్ తినకుండా లోపలికి వెళ్ళి వాళ్ళకి సారీ చెప్పారు.
ఎక్సలెంట్ గా అనిపించాడు ఈ రోజు రామరాజు. నీట్ గా ఉన్నాడు, తన పాయింట్స్ నీట్ గా చెప్తున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా సూపర్. పవన్ కళ్యాణ్ నాకు వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడుతుంది ఎక్సలెంట్ పవన్ కళ్యాణ్. ఆ తర్వాత శ్రీజ రామరాజు వర్క్ ఇస్తూ ఆ వర్క్ అంతా బాగా చేస్తున్నారు. రామరాజు ఆ బట్టలు ఉతికేది అదంతా బాగా చేస్తున్నారు. ఆ తర్వాత ఆశా షైని గారు, సంజన గారు కండిషన్ షాంపులు ఉన్నాయి చూసారా, అవి మీరు ఎలా అంటే అలా పెట్టేశారు. అవతల వాళ్ళు డిస్కంఫర్ట్ గా ఉంది. నార్మల్ గా చెప్పింది సంజన గారు, నువ్వు ఎందుకు నా మీద షౌట్ చేస్తున్నావు, నువ్వు నార్మల్ గా చెప్పినట్లేదు, నన్ను ప్లేన్ చేస్తున్నట్టు. ఇప్పుడు లేడీస్ అందరూ ఆ వాష్రూమ్ లోకి వెళ్తారు, అక్కడ కింద అక్కడ పెట్టుకోవడానికి కూడా కింద ఉంటాయి. అలా ఎవరికైనా డిస్కంఫర్ట్ గా ఉంటుంది కదా అని ఆశా షైని గారు చెప్తే, అక్కడ సంజన గారు, నేను హౌస్ లో నేను బాత్రూమ్ లో ఉంటాను, అంటే డ్రెస్ లేకుండా ఉంటాను, బయటికి రావాలంటే ఇబ్బంది కదా అంటే, పవన్ కళ్యాణ్ ఇక్కడ డైరెక్ట్ పాయింట్ అండి, మాకు కూడా ఇబ్బంది, బట్ మీరు మర్చిపోకుండా తీసుకొని వెళ్ళటమే కదా బిగ్ బాస్ హౌస్ అని నార్మల్ గా నీట్ గా చెప్పాడు. గుడ్ పవన్ కళ్యాణ్ గుడ్ అనిపించింది. ఆశా షైని గారు, సంజన గారు గట్టి గట్టిగా అరవడం, ఆశా షైని గారు ఏడుస్తూ వెళ్ళేది. అక్కడ పవన్ కళ్యాణ్ అయితే ఆశా షైని గారిని ఓదార్చిన విధానం అయితే సూపర్ గా ఉంది. ఆ తర్వాత మాస్టర్ మ్యాన్ కూడా ఇట్లా అందరూ పెడితే ఓకేనా, మీరు ఒక్కరే కదా ఇక్కడ 15 మంది ఉన్నారు, అందరూ వెళ్ళి అక్కడ పెడితే ఓకేనా కాదు కదా, ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు కదా అని మాస్క్ మ్యాన్ మాట్లాడిన విధానము బాగుంది. దమ్ము శ్రీజ కూడా ఆ పాయింట్ బాగానే మాట్లాడింది. ఇక్కడ అందరూ పెట్టుకుంటారు అలా మాట్లాడి. ఇక్కడ పవన్ కళ్యాణ్ మాత్రం మీరు అలా పెడితే మాత్రం నేను బయట పడేస్తాను, ఎందుకంటే అది పవన్ కళ్యాణ్ నీట్ గా చూసుకోవాలి అక్కడ, ఓకేనా, మీరు అలా పెడితే మాత్రం నేను బయట పడేస్తాను గట్టిగా పాయింట్ చేశారు. ఇప్పుడు గర్ల్స్ అందరూ ఒప్పుకుంటుంది అది పెట్టుకోవడానికి, నాకు ఓకే అని పవన్ కళ్యాణ్ చెప్పింది. అప్పుడు రైతు చదివితే నాట్ ఓకే అని చెప్పి, ఎందుకు ఒప్పుకుంటారు గర్ల్స్ అందరు, అక్కడ అంతమంది పెట్టుకుంటే అది దమ్ము శ్రీజ చెప్పినట్టు అది డస్ట్బిన్ ఏరియా అయిపోతుంది, ఓకేనా. అక్కడ పవన్ కళ్యాణ్ వెరీ గుడ్. సంజన గారు సూట్ గా మాట్లాడారు ఆమెతో. మీరు ఒప్పుకోకపోతే గర్ల్స్ అందరినీ బ్లాక్ చేస్తుంటే, గర్ల్స్ అందరూ మా ఎవరికి బ్లాక్ చేయద్ది, మాకు కూడా ఇష్టం లేదని చెప్పేశారు. ఇక్కడ మాస్క్ మ్యాన్ కూడా ఎక్సలెంట్ అనిపించాడు, సారీ చెప్పాడు సంజన గారికి. సరే ఆమె ఆశా షైని గారు సారీ చెప్పలేదు, నేను సారీ చెప్పిన పవన్ కళ్యాణ్ సారీ ఎందుకు చెప్పాలని అప్పుడు కూడా అడిగాడు. సరే నేను చెప్తాను ఎందుకు వదిలేసింది అని అన్నాడు. ఆ తర్వాత మాస్క్ మ్యాన్ తనుజకి చిన్న ఫైట్ అయింది. అనుజ ఏంటి మాస్క్ మ్యాన్ అడిగాడు, ఆ ఫుడ్ సరిపోదా అని. సరిపోదు అని మాస్క్ మ్యాన్ చెప్పాడు. అప్పుడు తనుజ సరిలే ముందుతాను అన్నాడు. సరే ఈ పూట కానీ రేపు నుంచి ఏమైనా చేంజెస్ చేయాలంటే చేద్దాం. బట్ ఇక్కడ తనుజ కొంచెం ఓవర్ రియాక్ట్ అయింది. బట్ మాస్క్ మ్యాన్ మటుకి నీట్ గా క్లారిటీగా చెప్పిండు, ఓకేనా మీరు ఓవర్ రియాక్ట్ అవసరం లేదు, ఇప్పుడు సరిపోతే రేపైనా చేసుకోవచ్చు, ఒకవేళ ఫుడ్ మిగిలిపోతే రేపు మార్నింగ్ నేను వేడి చేసుకుని తింటాను, నాకు ఇంట్లో అలవాటే అని చెప్పాడు. ఎక్సలెంట్ అనిపించాడు మాస్క్ మ్యాన్. ఇప్పుడు తనుజ గారి కొంచెం ఓవర్ గా రియాక్ట్ అయ్యారేమో అని నాకు అనిపిస్తుంది, ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. బట్ బిగ్ బాస్ లో మరి ఒక లవ్ స్టోరీ వచ్చింది, డీమన్ పవన్ లవ్ స్టోరీ నడవడానికే వచ్చిన ఆ మనిషి మటుకి వీళ్ళు ఫుడ్ ఉంటారు కదా, ఫుడ్ కప్పు ఎలా ఉంటే డీమన్ పవన్ ఇలాగా నీట్ గా ఉంది, రీతు స్వీట్ గా ఉంది అంటున్నాడు. నాకు ఈ డీమన్ పవన్ మాత్రం ఏమంటారు, అప్పుడు డీమన్ పవన్ ప్రియా ఇద్దరు రీతో మాట్లాడుకునేటప్పుడు ఇక్కడ ఒక్కొక్కరు ఫ్రెండ్స్ ఉంటారు, ఒక్కొక్కరు సిస్టర్స్ ఉంటారు కదా, నీకు ఎవరు ఎలా అనిపించారని డీమన్ పవన్ ప్రియా అడిగితే, ఇక్కడ నాకు అందరూ సిస్టర్సే అని ఎక్సలెంట్ గా చెప్పింది. ఈతను మాత్రం లవ్ ట్రాక్ చేయడానికి వచ్చినప్పుడు. ఆ తర్వాత నామినేషన్స్ స్టార్ట్ అయిపోయినాయి. తనుజ రీతు చౌదరి, తనుజ వెళ్ళారు, అది తీసుకున్నారు హ్యాండిల్. బట్ రీతు చౌదరికి ఇంజురీ అయింది. బట్ ఇంజురీ అవడానికి తనుజ గారి కారణం లేదు, వాళ్ళిద్దరూ వెళ్తున్నప్పుడు ఇంజురీ అయింది, అది కామన్. బట్ తనుజ గారు ఒక మాట అన్నారంట, నన్ను క్రాస్ చేయబోయి నన్ను ఆపబోయి తనకి ఇంజురీ అయింది, అక్కడ రీతు చౌదరి కొంచెం డిస్కంఫర్ట్ గా ఫీల్ అయింది, అలా అనకూడదు అని. బట్ తర్వాత ఇద్దరు మాట్లాడుకున్నారు, అంత బాగుంది. కానీ దమ్ము శ్రీజ మధ్యలో వచ్చి పొలం పెట్టేస్తుంది. దమ్ము శ్రీజ ఇది అన్నెసెసరీ దాంట్లో దిగుతుంది, అందువల్లే కొంచెం బ్యాడ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉంది టీచర్. ఆ తర్వాత తనుజ కళ్యాణ్ ఇచ్చింది, తనుజ సంజన నామినేట్ చేసింది, మీరు చాలా ఇష్యూ చేశారని అది. బట్ కళ్యాణ్ కూడా వచ్చి సంజనానే నామినేట్ చేసింది. మీరు ఆ ఇష్యూ చేయటం ఒక షాంపూ పౌడర్ దగ్గర ఆమె మీద మీకు ఏమైనా ఉంటే తర్వాత గేమ్స్ లో చూసుకోవాలి, ఇక్కడ అవసరం అనే దెబ్బనిలాగా మీరు బిహేవ్ చేశారో నాకు నచ్చలేదు అని నీట్ గా క్లారిటీగా ఇచ్చానని నీట్ గా చెప్పాడు. ఓకే, మాకు నచ్చాడు కళ్యాణ్. ఆ తర్వాత రాము రాత్రుకి సృష్టి చూస్తే సుమన్ గారిని నామినేట్ చేసి, అన్న మీరు యూత్ కాదు అందరితో మిగిలిపోతున్నారు అని నామినేట్ చేస్తే ఓకే అని సైలెంట్ గా ఉన్నాడు. సారీ ఫ్రెండ్స్. ఆ తర్వాత మాస్క్ మ్యాన్ కూడా సుమన్ గారిని నిజమే అని చెప్తే, అప్పుడు సుమన్ గారు మనం వచ్చి ఒక రోజు అయింది కదా, నేను మీతో మాట్లాడాను అందరితో బాగానే ఉన్నానంటే, కాబట్టి మీరు మాస్క్ మ్యాన్ మీరు అవసరం జీల్ అవ్వరు, కొంచెం ఓపెన్ అప్ మాట్లాడాలి మాస్క్ మ్యాన్ అంటున్నారు. బట్ నాకు కూడా నిజం అదే అని అనిపించింది.
కొంచెం ఓపెన్ అప్ అయ్యే మాట్లాడాలి సుమన్ శెట్టి గారు. ఆ తర్వాత హరీష్ కి కళ్యాణ్ కి ఇచ్చారు ఛాన్స్. కళ్యాణ్ ఏమో ఇమాన్యుయల్ అండ్ భరణి గారిని నామినేట్ చేశారు. మాస్క్ మ్యాన్ ఏమో సంజన గారినేమో ఆశా శైనిని చేశారు. బట్ చివరికి పవన్ కళ్యాణ్ మాట మీద పోయాడు మాస్క్ మ్యాన్. వాళ్ళిద్దరిని పెట్టాడు. ఇక్కడ చెప్పేటప్పుడు కొంచెం ఫ్యాటీగా ఉన్నారు, లేజీగా ఉన్నారు. ఇమాన్యుయల్ లేజీ అందుకు ఫ్యాటీ అనండి అన్నాడు పవన్ కళ్యాణ్. అంతలో ఎపిసోడ్ అయిపోయింది. మీరు ఎంత మందికి సంజన గారు ఈరోజు ఓవర్ చేశారు అని అనిపించిన వాళ్ళు నిజంగా లైక్ చేయండి. ఓవర్ చేశారు సంజన గారు. మళ్ళీ ప్రియా అండ్ శ్రీజ కూడా రామురాతో తినేటప్పుడు ఓవర్ చేశారు అనిపించిన వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ రాయండి. ఆ 2 పాయింట్స్ నిజమే, వాళ్ళిద్దరు అలా ఓవర్ చేశారు అనిపించిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పవన్ కళ్యాణ్ నచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మన బీబీ తెలుగు కామెంట్ లో తెలపండి ఈ ఎపిసోడ్ లో మీకు ఎవరు నచ్చారు. ఓకేనా? మన బీబీ తెలుగు ప్లీజ్